ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, ఫలితాలపై సమీక్షిస్తాం, తప్పకుండా ప్రజల్లోనే ఉంటాం, ప్రజా సమస్యలపై కొట్లాడతాం, కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు, అందరికీ అందుబాటులో ఉంటాం, మరింత సమిష్టిగా పనిచేస్తాం అని ఓడినాక ఏ పార్టీ అధ్యక్షుడైనా చెప్పే మాట. ఆ దినమే కాకుండా మర్నాడో విలేకరుల మీటింగ్ పెట్టి మాట్లాడతారు. ఆంధ్రాలో జగన్ సారు, ఒరిస్సాలో నవీన్ సార్ అయితే ఎప్పటిలెక్కనే మీటింగ్లు పెడుతురు, అన్ని మాట్లాడుతురు. కానీ మనకాడేమో బీఆర్ఎస్ పెద్దల కథ గిట్లున్నది. పార్లమెంటు ఫలితాల తర్వాత కారులో సపోర్ట్ లేదు కానీ ఆ పార్టీ గురించి కాంగ్రెస్ ఏమంటున్నదంటే బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవదు, ఆ పార్టీ ఉండదు, చెప్పినట్టు జరిగిందా లేదా, ఆ పార్టీ బంద్ అయిందా లేదా, ఉంటదా ఉండదా, ఎమ్మెల్యేలు ఉంటారా వేరే పార్టీలోకి వెళ్తారనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఇదంతా టిఆర్ఎస్ పార్టీ, ఇదంతా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కనుమరుగు అయిపోతుంది. ఇక ఇప్పుడు బీజేపీ లీడర్ల మాటలు ఇందాం. ఆ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది. అదే షిప్ ఉండే, ఆ షిప్ లో చాలా మంది పోతున్నారట, పాపం పోక పరం మునిగిపోయిందట. బీఆర్ఎస్ గడిచిన అధ్యాయమే మొత్తం రాజకీయంగా బొందబెట్టారు. ఆ పార్టీ ఉనికి కోల్పోయింది. ఎందుకు ఓడినరో తెలుసుకోవడానికి మీటింగులు పెడతలేరు, ఓడినోళ్ళ నోదారుస్తలేరు, కార్యకర్తలను నారాజులకెళ్లి బయటికి తెస్తలేరు. ఆఖరికి హరీష్ రావు సారే అప్పుడో ఇప్పుడో మాట్లాడుతున్నాడు సర్కార్ మీద. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మీ మామ ఏడున్నాడు, మీ బామ్మది ఏడున్నాడు, ఏమున్నా మీ బామ్మది ఒక ట్విట్టర్ ఉంటది, ఆ ట్విట్టర్ లో తప్ప ప్రజలలో కనిపించారు. అందరు అనంగా ఇలా కేటీఆర్ సార్ విలేకరుల ముంగడికి వచ్చిండు గాని పార్టీ గురించి ఫలితాల గురించి ఎల్ల పెడుతోట్టు బొగ్గు గన్ల అర్రాస్ మీద మాట్లాడిపోయిండు. మెయిన్ డ్రైవర్లే పట్టించుకుంటలేరు, కారు ఎటు పోతుందా అని కొందరు ఎమ్మెల్యేలు ఏరే పార్టీల దిక్కు చూస్తున్నారట. ముగ్గురు ఓంగా ఒక కాడు ఓడంగా మిగిలింది 35 మంది. ఓ 20-25 మంది ఎమ్మెల్యేలు గ్యారంటీగా జంప్ అవుతారని ఫస్ట్ సంధి నడుస్తున్న ప్రచారము. ఒక్క ఎంపీ సీటు కూడా రాకపోయే, ఇంకో దిక్కు కేసులు, ఎంక్వైరీలు, నోటీసులు రువ్వడి కాబట్టే పరిస్థితి గిట్లున్నందుకే హేగా బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అని ఆ రెండు జాతీయ పార్టీలు అంటున్నాయి అన్నట్టు.